ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్యాక్టరీ పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే దానివల్ల ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న వ్యవసాయ భూములు, ఊళ్ళు ఎంత బాధించబడతాయో తెలుసా నీకు? మీ ఓనర్ ఈ ఫ్యాక్టరీకి ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్ ఎలా తీశాడో నాకు బాగా తెలుసు. మీ సేటు ఎవరికి బినామీగా ఉన్నాడో, దీని మీద మీరు ఎంత లాభం పొందారో నాకు తెలుసు. నా దగ్గరున్న ఎవిడెన్స్ అన్ని టీవీ ఛానల్స్కి ఇచ్చాననుకో, మీ సేటు అతన్ని బినామీగా పెట్టుకొని ఫ్యాక్టరీని నడిపించాలనుకున్న ఆ మెయిన్ వ్యక్తి, వాళ్ళిద్దరూ సంకనాకి పోతారు. గుర్తుంచుకో. మీరు పెట్టిన 200 కోట్ల పెట్టుబడి స్వాహానే. నేనడిగే 25 కోట్లు మీ సేటుకు పెద్ద విషయమేమీ కాదు. ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే అడిగిందిచ్చి పని మొదలు పెట్టుకోండి. మీరు అడిగినట్టు మా సేటుతో మాట్లాడి మీకు 25 కోట్లు ఇస్తాను. కానీ దాని తర్వాత మళ్ళీ డబ్బులు అడిగి ప్రాబ్లం పెట్టకూడదు. ఈ ధర్మలింగం మాటంటే మాటే. డబ్బు చేతికి అందిన తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను మినిస్టర్ అయిన వెంటనే మీ ఫ్యాక్టరీకి ఎలాంటి లోపం లేదని నేనే స్వయంగా మీ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి పెడతాను. అలాగే సార్. ఈ 5 కోట్లు అడ్వాన్స్గా ఉంచుకోండి. ఏంట్రా నిలబడున్నావు ఇక్కడ? ఏం లేదు. ఏం లేదా? ఏం లేదంటారా?